మనం ఈరోజు 18వ శతాబ్దంలోకి వెళ్దాం. అంటే ఇప్పటికి దాదాపు 300 సంవత్సరాల క్రితం అన్నమాట. చాలా వెనక్కి. అవును. ఆ కాలంలోనే పర్యావరణ పరిరక్షణ, స్త్రీ సమానత్వం, సామాజిక సంస్కరణల గురించి ఎంత ముందు చూపుతో మాట్లాడిన ఒక మహనీయుడి గురించి ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. సంత్ సేవాలాల్ మహారాజ్. ఆయనే బంజారా అంటే గోర్ లేవా లంబాడీ సమాజానికి ఆరాధ్య దైవం. కరెక్ట్. ఈరోజు మన దగ్గరున్న చారిత్రక పత్రాలు, ప్రభుత్వ రికార్డులు, మరీ ముఖ్యంగా తరతరాలుగా వస్తున్న మౌఖిక కథనాల ఆధారంగా ఒక విశ్లేషణ చేద్దాం. ఓకే. ఒక సాధారణ పశువుల కాపరి నుండి ఒక సమాజం మొత్తం ఆరాధించే మహారాజ్ అనే స్థాయికి ఆయన ప్రస్థానం ఎలా సాగింది, అసలు ఆయన బోధనలోనున్న శక్తి ఏమిటి, ఈ విషయాలను తవ్వితీద్దాం. సరే, అయితే ముందుగా వాళ్ల మూలాల నుండి మొదలు పెడదాం. ఈ బంజారాలు ఎవరు, అసలు ఎక్కడ నుండి వచ్చారు? మంచి పాయింట్. మన సోర్సెస్ ప్రకారం చూస్తే వీళ్ళు వాస్తవానికి రాజస్థాన్కి చెందినవారు. రాజస్థాన్గా? అవును. మేవార్, చిత్తోర్గఢ్ ప్రాంతాలకు చెందిన రాజపుత్ర వంశీయులు. అంటే యోధులన్మాట. యోధులు, వ్యాపారులు, మహారాణా ప్రతాప్ వంటి రాజులకు అత్యంత నమ్మకమైన సైనికులుగా ఉండేవారని తెలుస్తోంది. ఓ. ఈ నేపథ్యం ఆయన కథను అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. ఎందుకని? ఎందుకంటే 16వ శతాబ్దం చివరిలో మొఘుళ్లతో జరిగిన యుద్ధంలో రాణా ప్రతాప్ ఓడిపోయినప్పుడు అది కేవలం ఒక రాజు ఓటమి కాదు. ఆ రాజును నమ్ముకున్న ఈ బంజారా యోధుల సమాజం కూడా తమ రాజాన్ని, గౌరవాన్ని, గుర్తింపును కోల్పోయింది. అంటే వాళ్ళు శరణార్థులుగా మారారా? అవును. తమ మాతృభూమిని వదిలి మధ్య, దక్కన్, దక్షిణ భారతదేశానికి వలస వచ్చారు. ఆ వలస వెనుకున్న బాధ, ఆత్మగౌరవాన్ని తిరిగి నిలబెట్టుకోవాలన్న తపన అది వాళ్లలో బలంగా ఉండేది. అంటే సేవలాల్ మహారాజ్ పూర్వీకులు కూడా వలస వచ్చిన వారిలో ఉన్నారన్నమాట. ఖచ్చితంగా. ఆయన తాతగారైన రామ్జీ నాయక్ రాథోడ్ కూడా ఆ వలస వచ్చిన వారిలో ఒకరు. రాథోడ్. అవును. ఆ రాథోడ్ అనే ఇంటి పేరు ఇప్పటికీ వారి రాజపుత్ర యోధుల వారసత్వాన్ని గుర్తు చేస్తోంది. అందుకే బంజారా సమాజంలో ధైర్యం, ఆత్మగౌరవం, మాట నిలబెట్టుకోవడం వంటి లక్షణాలకు అంత ప్రాధాన్యత ఇస్తారు. అది వాళ్ల రక్తంలోనే ఉంది. ఆ కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సంపాదించుకోవాలని అన్వేషణ. ఆ అన్వేషణలోనే వాళ్ళు జీవించారు. బహుశా ఆ అన్వేషణకు ఒక సమాధానంలా సేవాలాల్ మహారాజ్ ఆవిర్భవించారేమో. ఆయన జననం గురించి సోర్సెస్ ఏం చెబుతున్నాయి? ఆయన ఫిబ్రవరి 17, 1739న జన్మించారని ఉంది. కానీ జన్మస్థలంపై 2 వాదనలు కనిపిస్తున్నాయి. అవును. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సురగొండన కొప్ప అని ప్రభుత్వ రికార్డులు అంటుంటే, వారి సంప్రదాయ గాథలు మాత్రం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి దగ్గర సేవగఢ్ అని చెబుతున్నాయి. ఈ తేడా ఎందుకు? ఆ తేడానే వాళ్ల జీవన విధానానికి అద్దం పడుతుంది. అంటే బంజారాలు సంచార జీవులు కదా. వాళ్ల జీవనం మొత్తం ప్రయాణమే. ఒకచోట స్థిరంగా ఉండేవారు కాదు. నిజమే. కాబట్టి వాళ్ల జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు వేరువేరు ప్రాంతాలతో ముడిపడి ఉండటం చాలా సహజం. ఆయన తల్లిదండ్రులు భీమానాయక్, ధర్మాణి యాది. ఆయన అసలు పేరు సేవాభయ. సేవాభయ. ఆయన బాల్యం గురించి ఒక అద్భుతమైన కథ ప్రచారంలో ఉంది. పశువుల కాపరిగా ఉన్నప్పుడు జగదాంబాదేవికి నైవేద్యం పెట్టాలనుకున్నారట. అవును. ఆ కథ చాలా ప్రసిద్ధమైనది. కాని దగ్గర ఏమీ లేకపోవడంతో కేవలం మట్టితో షీరా, గోధుమ పూరీలు చేసి భక్తితో సమర్పించారని, అమ్మవారు ప్రత్యక్షమై వాటిని స్వీకరించారని చెబుతారు. ఇది కేవలం ఒక కథగానే చూడాలా? ఇది కేవలం కథ కాదు. నా దృష్టిలో ఇదొక సింబాలిజం, ఒక పరివర్తనకు ప్రతీక. పరివర్తనక? అవును. ఆ సంఘటనతోనే ఒక సాధారణ పశువుల కాపరిలో ఉన్న దైవత్వాన్ని సమాజం గుర్తించింది. భగవంతుడికి కావలసింది పదార్థం కాదు, పవిత్రమైన భక్తి అని ఆయన నిరూపించాడు. ఆ క్షణం నుండి ఆయన కేవలం సేవాభయ కాదు, తమను నడిపించటానికి వచ్చిన ఒక దైవాంశ సంభూతుడని ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. అది ఆయన ఆధ్యాత్మిక ప్రయాణానికి పునాది రాయి. ఒక ఆధ్యాత్మిక గురువు, ఒక సంతు. అంత బాగానే ఉంది. కానీ నాకొక ప్రశ్న. అడగండి. ఆయనను మహారాజ్ అని పిలుస్తారు. అంటే గొప్పరాజు అని కదా. ఈ బిరుదు వెనుక చాలా పెద్ద అర్థం దాగి ఉన్నట్టుంది. ఖచ్చితంగా. ఒక రాజుకు సైన్యముంటుంది, రాజ్యముంటుంది. మరి ఆయుధాలు లేకుండా కేవలం జ్ఞానంతో, సేవతో ఆయన ఎలా మహారాజయ్యారు? చాలా మంచి ప్రశ్న. ఆ బిరుదు ఊరికే రాలేదు. దాన్ని ఆయన సాధించారు. దానికి బహుముఖ కారణాలున్నాయి. ఓకే. మొదటిది, ఆయనకున్న అపారమైన జ్ఞానం.
ఆయన కేవలం ఆధ్యాత్మికవేత్త కాదు, గొప్ప వైద్యుడు కూడా. ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో ఆయనకు మంచి పట్టుండేది. దీనికేమైనా ఉదాహరణలున్నాయా? బలమైన ఉదాహరణ ఉంది. 18వ శతాబ్దంలో హైదరాబాద్ను కలరా మహమ్మారి గడగడలాడించింది. వేల మంది చనిపోతున్నారు. అమ్మో! అప్పుడు సేవాలాల్ మహారాజ్ తన వైద్య పరిజ్ఞానంతో దాదాపు 10,000 మంది ప్రాణాలను కాపాడారని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ఒక్క నిమిషం, 10,000 మందా? ఆ కాలంలో ఎలాంటి ఆధునిక వైద్య సదుపాయాలు లేనప్పుడు ఇది నమ్మశక్యంగా లేదు. మంచి సందేహం. ఖచ్చితమైన రికార్డులు ఉండకపోవచ్చు, కానీ మౌఖిక చరిత్రలో ఈ సంఖ్య బలంగా పదించిపోయింది. హ్మ్, సో ఇది అక్షరాల 10,000ని కాకపోయినా ఆయన చేసిన సహాయం యొక్క తీవ్రతను, దాని ప్రభావాన్ని సూచిస్తుంది. అర్థమైంది. ఒక రాజు ఎలాగైతే కరువులో తన ప్రజలను ఆదుకుంటాడో, అలాగే సేవాలాల్ మహమ్మారి నుండి తన ప్రజలను రక్షించాడు. ఆయన వాళ్ళ దృష్టిలో ప్రాణదాత. అది ఆయనకు రాజ గౌరవాన్నిచ్చింది. అంటే ప్రాణాలను కాపాడిన రాజు, అది మొదటి కారణం. ఇక రెండోది, ఆయన ఒక గొప్ప సామాజిక సంస్కర్త, ఒక సమాజ నిర్మాత. శతాబ్దాలుగా సంచార జీవనం గడుపుతున్న తన ప్రజల కష్టాలను చూసి వాళ్ల కోసం ఒక శాశ్వత పరిష్కారం ఆలోచించాడు. అదేనా తాండా వ్యవస్థ? కరెక్ట్, అదే తాండా వ్యవస్థ. అంటే శాశ్వత నివాసాలు. ఇది చాలా పెద్ద సాంస్కృతిక మార్పు కదా. తరతరాలుగా తిరుగుతూ బతికిన సమాజాన్ని ఒక్కచోట స్థిరపడమని చెప్పడం ఎంత కష్టమై ఉంటుంది. ఇది కేవలం ఇళ్లు కట్టుకోవడం కాదు, వాళ్ల ఆలోచన విధానాన్ని మార్చడం లాంటిది. అదొక విప్లవం లాంటిది. ఖచ్చితంగా అదొక విప్లవం. తాండా అంటే కేవలం ఇళ్ల సమూహం కాదు, అదొక స్వయం ప్రతిపత్తి గల సామాజిక రాజకీయ యూనిట్. ఓ! ప్రతి తాండాకు ఒక నాయకుడుంటాడు, వాళ్ళ సమస్యలను వాళ్లే పరిష్కరించుకుంటారు. ఈ వ్యవస్థ ద్వారా బంజారాలకు ఒక గుర్తింపు, ఒక అడ్రస్ దొరికే. చెల్లాచెదురుగా ఉన్న ఒక సమూహాన్ని ఒక వ్యవస్థీకృత సమాజంగా మార్చిన శిల్పి ఆయన. అవును, ఒక రాజు తన రాజ్యానికి సరిహద్దులు గీసినట్టు ఆయన తాండాలతో తన సమాజానికి ఒక రూపాన్నిచ్చారు. అద్భుతం. వైద్యుడిగా ప్రాణాలు కాపాడారు, సంస్కర్తగా సమాజాన్ని నిర్మించారు. మరి రాజకీయంగా ఆయన ప్రభావం ఎలా ఉండేది? నిజాం, బ్రిటిష్ పాలకులతో కూడా ఆయన చర్చలు జరిపాలని సోర్సెస్ చెబుతున్నాయి. అవును, ఇక్కడే ఆయనలోని రాజనీతిజ్ఞుడు బయటపడతాడు. ఆయన తన ప్రజల హక్కుల కోసం పోరాడారు. ముఖ్యంగా పశువులను మేపుకోవడానికి. అవును, పశువులను మేపుకోవడానికి, అటవీ ఉత్పత్తులను సేకరించుకోవడానికి పాలకులతో సంప్రదింపులు జరిపాడు. ఆయన ప్రభావం, వాక్చాతుర్యం హైదరాబాద్ నిజాంను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాని ఫలితమేనా బంజారా హిల్స్? కరెక్ట్. నేటి హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారా హిల్స్లో బంజారాలు తమ పశువులను మేపుకోవడానికి నిజాం అనుమతి ఇచ్చారు. అది ఆయన దౌత్య విజయానికి ప్రతీక. అంతేకాదు, నిజాం తన ఆస్థాన చిత్రకారుడితో సేవాలాల్ చిత్రపటాన్ని గీయించారని కూడా ఉంది. ఒక సంచార జాతి నాయకుడికి ఆ కాలంలో ఇంతటి గౌరవం లభించడం నిజంగా అసాధారణం. నిజంగా అసాధారణం. అది కేవలం గౌరవం కాదు, అదొక రాజకీయ గుర్తింపు. అంటే సేవాలాల్ కేవలం బంజారాల నాయకుడే కాదు, తాము కూడా గౌరవించాల్సిన ఒక శక్తి అని నిజాం అంగీకరించినట్టు. ఇక చివరగా ఆయనకున్న దైవిక శక్తి. ఆయన స్పర్శతో వ్యాధులు నయమయ్యేవని, ఆయన భవిష్యత్తును చెప్పగలరని అనుచరులు బలంగా నమ్మేవారు. సో ఈ 4 అంశాలు ప్రాణదాత, సమాజ నిర్మాత, రాజనీతిజ్ఞుడు మరియు దైవాంశ సంభూతుడు కలిసి ఆయనను మహారాజ్ చేశాయి. అవును, ఆయన ఆయుధాలతో కాదు, జ్ఞానం, సేవ మరియు కరుణతో పాలించిన రాజు. నాకైతే ఈ మొత్తం సమాచారంలో అత్యంత స్ఫూర్తిదాయకంగా, ఆశ్చర్యంగా అనిపించింది ఆయన బోధనలు. సేవా బుల్లీలు. అవును, ఆ 22 సూత్రాలు. నేను వాటిని చదువుతున్నప్పుడు పదే పదే శతాబ్దాన్ని సరిచూసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే అందులోని కొన్ని ఆలోచనలు ఈ రోజు ఉదయం ఎవరో రాసినట్టుగా ఉన్నాయి. ఎంత ఆధునికంగా ఉన్నాయి కదా. చాలా నిజం. ఆ 22 సూత్రాలు బంజారా సమాజానికి ఒక రాజ్యాంగం లాంటివి. వాటిని కొన్ని విభాగాలుగా చూస్తే వాటి లోతు మనకు బాగా అర్థమవుతుంది. ఓకే. ముందుగా పర్యావరణ స్పృహనే తీసుకుందాం. 300 ఏళ్ల క్రితం ఆయన ఏమన్నారంటే, అడవులను రక్షించండి, అడవులను నరికితే మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నట్టే. దానికి కొనసాగింపుగా నీటిని అమ్మడం మహాపాపం అని కూడా చెప్పారు. ఈరోజు మనం బాటిల్ వాటర్ కొంటున్నప్పుడు, నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ మాట ఎంత శక్తివంతంగా వినిపిస్తుందో. ఆ మాట వెనక ఉన్న తాత్వికతను మనం అర్థం చేసుకోవాలి. సంచార జాతిగా వాళ్లకు ప్రకృతితో విడదీయరాని బంధం ఉంటుంది. అవును. అడవులు, నదులు, కొండలు వాళ్లకు కేవలం వనరులు కాదు, అవి దైవ స్వరూపాలు, జీవనాధారాలు.
మేవ్ అనేది అందరి దాహం తీర్చే పవిత్రమైనది. దాన్ని ఒకరు సొంతం చేసుకొని అమ్మడమనే ఆలోచనే వాళ్లకు పాపంతో సమానం. అంటే ఇది కేవలం పర్యావరణ సందేశం కాదన్నమాట. కాదు, ఇది ప్రకృతిని వ్యాపార వస్తువుగా చూస్తున్న ఆధునిక పెట్టుబడిదారీ విధానంపై 300 ఏళ్ల క్రితమే చేసిన ఒక బలమైన విమర్శ. ఇది అద్భుతమైన విశ్లేషణ. పర్యావరణం తర్వాత ఆయన స్త్రీ సమానత్వం గురించి చెప్పిన మాటలు నన్ను నిశ్చేష్టురాలిని చేశాయి. అవును, అది అత్యంత విప్లవాత్మకమైనది. ఆయన ఏమన్నారంటే, మహిళలు మరియు బాలికలు నడిచే దేవతలు, జీవించి ఉన్న దేవతలు. కరెక్ట్, స్త్రీలను గౌరవించాలని, పూజించాలని చెప్పారు. అంతటితో ఆగలేదు. వరకట్నమనే దురాచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. 18వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో స్త్రీలకు కనీస హక్కులు కూడా లేని సమాజంలో ఒక ఆధ్యాత్మిక గురువు ఇంత ధైర్యంగా మాట్లాడటం సామాన్య విషయం కాదు. ఆయన నిజమైన ఫెమినిస్ట్ విజనరీ. ఇక సామాజిక నీతి, వ్యక్తిత్వ వికాసం గురించి కూడా ఎన్నో చెప్పారు. ఎవరిపైనా వివక్ష చూపవద్దు, ఆత్మగౌరవంతో బతకండి, అబద్ధం చెప్పవద్దు, దొంగతనం చేయవద్దు. ఇవి చాలా సరళంగా అనిపించినా ఒక సమాజం నైతికంగా నిలబడటానికి ఇవే పునాదులు. నిజమే. కానీ వీటన్నింటినీ కలిపి ఉంచే ఒక ముఖ్యమైన సూత్రం ఉంది. అది సాంస్కృతిక పరిరక్షణకు సంబంధించింది. ఏంటది? ఆయన చెప్పిన ఒక మాట బంజారాలకు జాతీయ గీతం లాంటిది. ఘోర్ బనో ఖోర్ నై. ఘోర్ బనో ఖోర్ నై అంటే బంజారాగా ఉండు, ఇతరులను అనుకరించేవాడిగా కాదు. దీని అర్థం బయట ప్రపంచంతో కలవద్దనా? కాదు, దానర్థం అది కాదు. ఆధునికతను, కొత్త విషయాలను నేర్చుకో, కాని నీ మూలాలను, నీ భాషను, నీ సంస్కృతిని మర్చిపోవద్దు అని, నీ గుర్తింపును నిలబెట్టుకోమని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమాజాలు ఎదుర్కొంటున్న సమస్య ఇదే కదా, అభివృద్ధి క్రమంలో తమ అస్తిత్వాన్ని కోల్పోవడం. కరెక్ట్. దానికి సేవాలాల్ 300 ఏళ్ల క్రితమే ఒక పరిష్కారం చెప్పారు. పురోగతిని సాధించు, కాని నీ ఆత్మగౌరవాన్ని, నీ సంస్కృతిని కాపాడుకో అని. ఇది ప్రతి ఒక్కరికీ వర్తించే సందేశం. నిజమే. ఆయన డిసెంబర్ 4, 1806న మహారాష్ట్రలోని రూయిగఢ్లో దేహత్యాగం చేశారు. ఆయన సమాధి ఉన్న పోహ్రాదేవిని నేడు బంజారాలు బంజారా కాశీ అని పిలుస్తారు. అది వాళ్లకు అత్యంత పవిత్ర యాత్రాస్థలం. ప్రతి బంజారా తాండాలో ఎగిరే తెల్ల జెండా, సేవాధ్వజ్ ఆయన సిద్ధాంతాలకు, శాశ్వత ఉనికికి ప్రతీకగా నిలుస్తుంది. ఆయన వారసత్వం కేవలం జెండాలు, యాత్రలకే పరిమితం కాలేదు. అది ప్రభుత్వ విధానాల్లో కూడా ప్రతిఫలిస్తోంది. అవునా? అవును. భారత ప్రభుత్వం 2023లో తొలిసారిగా ఆయన జయంతిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద జాతీయ స్థాయిలో అధికారికంగా నిర్వహించింది. ఇది చాలా పెద్ద విషయం. ఆయనకు, ఆయన సమాజానికి దక్కిన గొప్ప జాతీయ గుర్తింపు. కరెక్ట్. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు తాండాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాయి. ఆయన కలలుగన్న స్వావలంబన సమాజం దిశగా ఇవి తొలి అడుగులు. అంటే ఆయన వారసత్వం ఒక చారిత్రక విషయం కాదు, అదొక వర్తమాన శక్తి. అవును. ప్రస్తుతం బంజారా సమాజం విద్య, ఉపాధి, భాషాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లకు ఆయన బోధనలలోనే పరిష్కారాలు దొరుకుతాయంటారా? నిస్సందేహంగా. జ్ఞానాన్ని సంపాదించు, ఆత్మగౌరవంతో జీవించు, నీ సంస్కృతిని కాపాడుకో. ఈ 3 సూత్రాలు పాటిస్తే ఏ సమాజమైనా నిలదొక్కుకోగలదు. సేవాలాల్ సందేశం ఇప్పటికీ వారికి ఒక మార్గదర్శి, ఒక గొప్ప ప్రేరణ. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక జీవన విధానం. కాబట్టి మనం ఈరోజు తెలుసుకున్నదేమిటంటే, సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం ఒక చారిత్రక వ్యక్తి కాదు, ఆయన ఒక సమాజపు ఆత్మగౌరవాన్ని పునర్నిర్మించిన శిల్పి. కరెక్ట్. ఆధ్యాత్మిక గురువుగా, సామాజిక సంస్కర్తగా, పర్యావరణవేత్తగా, వైద్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన బహుముఖ ప్రజ్ఞ అసాధారణమైనది. నిజం. సేవ, సత్యం మరియు అజ్ఞానం నుండి విముక్తి అనే ఆయన సందేశం కాలాతీతమైనది మరియు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ముగించే ముందు ఒక ఆలోచన. చెప్పండి. సామాజిక విభజన, సాంస్కృతిక క్షీణత, ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద సమస్యలకు సంక్లిష్టమైన పరిష్కారాలు వెతుకుతున్నాం. అవును. కానీ 18వ శతాబ్దంలో ఒక సంతు చెప్పిన సరళమైన, స్పష్టమైన సూత్రాలలోనే వాటికి సమాధానాలున్నాయేమో. ఆసక్తికరంగా ఉంది. ప్రకృతి, సమాజం మరియు వ్యక్తిగత వికాసం